హాయ్ బ్రో. హాయ్ హాయ్. మరి వార్ 2 కూలీ రెండు ట్రైలర్లు కూడా రిలీజ్ అయినాయి అండ్ ఈ సినిమాలు రెండు కూడా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. సో ట్రైలర్లు చూసిన తర్వాత ఏ సినిమా హిట్ కొడుతుంది అంట? రెండు హిట్ అవుతాయి, కానీ వారి కంటే కూలీ ఎక్కువ హిట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంట? ఎందుకంటే లోకేష్ కనకరాజు గారు ఉన్నారు కాబట్టి, డైరెక్టర్ రజనీకాంత్ గారు, నాగార్జున. అసలు లుక్స్ అయితే నాగార్జున గారు అసలు హైలైట్ గా ఉన్నాయి. అసలు సినిమా హిట్ అవుతుంది అనిపిస్తుంది, గట్టిగా కొడుతుంది అనిపిస్తుంది. వార్ ఎందుకు కాదనుకుంటున్నారు? వారు కాదని చెప్పలా, వారు కూడా హిట్ అవుతుంది, కానీ వారి కంటే కూలీ ఎక్కువ హిట్ అవుతుంది అనుకో. ఎక్కువ కలెక్షన్స్ సంపాదిస్తారు. ఎందుకంటే వారు కూడా హృతిక్ రోషన్ గారు ఉన్నారు, అక్కడ కియారా అద్వానీ గారు ఉన్నారు, అండ్ ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు. హిట్ అవుతుంది, కానీ కూలీ ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి అనిపిస్తుంది. రెండు టీజర్లు కంపేర్ చేస్తే మీకు ఏది ఎక్కువ నచ్చింది? కూలీ నచ్చింది. కూలీ నచ్చింది. ఎందుకట్లా? బాగుంది బ్రో, ఆల్రెడీ ఇంట్రాక్షన్స్ అన్ని బాగున్నాయి. అందరూ మన ఉపేంద్ర గారు కూడా ఉపేంద్ర ఉన్నారు, అమీర్ ఖాన్, నాగార్జున గారు. కూలీ ఫైనల్ గా అయితే కూలీ ఎక్కువ నచ్చింది నాకు. బ్రో హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఆగస్ట్ 14th కి వార్ 2 సినిమా, కూలీ రెండు సినిమాలు కూడా సేమ్ డే రిలీజ్ అవుతున్నాయి. సో ఏ సినిమాకి ఎక్కువ బజ్ ఉంది అనుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ? నేను మూవీ లవర్ కాబట్టి నాకైతే రెండు, అంటే అందరూ పెద్ద హీరోలే కదా, రెండు గట్టిగా క్లిక్ అయితే అనుకుంటున్నా. ఇది బాగా ఎన్టీఆర్ అంటే ఇష్టం, బాగాను మంచి ఫిజిక్ మంచిగా చూపించారు అందులో. ఇటు సైడ్ నాగార్జున కూడా మంచి విలన్ కింద కూలీలో కూడా రెండు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, బట్ ట్రైలర్స్ వచ్చిన తర్వాత వార్ 2 కన్నా కూలీకి ఎక్కువ హైప్ వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే మన దాంట్లో ట్రైలర్ బాగుంటే సినిమా బాగోదు, సినిమా బాగుంటే ట్రైలర్ బాగా చూపించారు. ఏదైనా మనం సినిమా చూసేంత వరకు మనం ఏ రివ్యూ అవ్వలేం కదా, ఏదైనా సినిమా చూసిన తర్వాత మనం ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పగలం. ట్రైలర్ కూడా పక్కన పెడితే ఇక్కడ వార్ 2 లో మన హృతిక్ రోషన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరే, బట్ కూలీలో అందరు కూడా ఉన్నారు, స్టార్స్ అందరు కూడా. ఉపేంద్ర గారు కావచ్చు, అమీర్ ఖాన్ కావచ్చు, నాగార్జున, రజనీకాంత్ గారు. సో అట్లా కూడా కొంచెం క్రేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి. అవును, కాకపోతే ఏదైనా కంటెంట్ బట్టి భయ్యా, ఎంత మంది హీరోలు ఉన్నా, ఎంత తోపు ఉన్నా సరే, ఏదైనా కంటెంట్ ఉంటే ఆడుతుంది, లేదంటే లేదు. సింపుల్. ఒక మాటలో చెప్పండి బ్రో, వార్ 2 ఆర్ కూలీ అంటే ఏం చెప్తారు? రెండు అంటే వార్ 2 అంట, ఎన్టీఆర్ అంటే ఇష్టం కాబట్టి. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఆగస్ట్ 14th కి వార్ 2 సినిమా, కూలీ రెండు సినిమాలు సేమ్ డే రిలీజ్ ఉన్నాయి. సో మరి ఈ రెండు సినిమాల్లో కూడా పెద్ద స్టార్ కాస్టింగ్, మరి ఏ సినిమాకి ఎక్కువ బజ్ ఉంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా వార్ 2 కే ఎక్కువ బజ్ ఉంటది. మరి బయట అంటే ఎందుకు అనేది కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వార్ 2 అనేది మెయిన్లీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాండమ్ మీద బాగా ఫ్యాన్స్ బాగా అతిగా, అంటే చాలా ఇప్పుడు దాకా లేని కలెక్షన్లు రాబట్టాలని బాగా ఫ్యాన్స్ ఊహాగానాలు అయితే పరుస్తున్నారు. రీసెంట్ గా మనం చూసుకుంటే యూకే గవర్నమెంట్ తో యుద్ధంలో పాల్గొనే ట్యాంకర్లతోటి ప్రమోషన్ చేశారు. ఇంతలాగా తెలుగు సినిమాకి కానీ ఇండియాలో ఏ సినిమాకి ఇంతలా సెలబ్రేషన్స్ ఇప్పుడు దాకా ఇండియాలోనే లేదు. ఇప్పుడు మనం ఆ లెవెల్ ప్రమోషన్ చేస్తుంటే మనం చూసుకోవచ్చు ఆ సినిమా ఎంత హై పీక్స్ లో ఉందో. సో కూలీ అనేది కూడా మంచి సినిమానే, మంచి బడ్జెట్ రాబట్టది, కానీ వార్ 2 అంత బడ్జెట్ రాకపోవచ్చు అని నా అభిప్రాయం. అంటే ఎంత ప్రమోట్ చేసినా, ఎంత అదున్నా కూడా కంటెంట్ కూడా ఇంపార్టెంట్ అని కూడా అంటున్నారు. మన రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద అన్ని ట్రోలింగ్స్, 6 ప్యాక్స్ కూడా ఎయిటింగ్ లో చూపించారని చెప్పేసి, అట్లా ఎంత ఎయిటింగ్ లో చూపించినా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకటే చెప్పిండు, కాలర్ ఎగరేసుకుంటాం ఇప్పుడు. ఆయన డౌన్ ఫాల్ అనేది ఎక్కలేదు. రీసెంట్ గా వచ్చిన మూవీస్ ఏదైతే ఉందో, ఇంకా ఒక్కసారి ఎప్పుడైతే చెప్పిన కాలర్ ఎగరేసుకుంటామని అప్పటి నుంచే ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ కానీ, మూవీ సెలక్షన్ కానీ ఏదైతే ఉందో ఆ కంటెంట్ కానీ మంచి కంటెంట్ మీద నడుస్తుండో. ఇప్పుడు దాకా ఆయనకి ఫ్లాప్స్ అనేది లేవు, కంటిన్యూస్ హిట్ మీద పోతుండు. జూనియర్ ఎన్టీఆర్ ని ఆపడం ఎవడి వల్ల కాదు, ఇంకా ఆగడు. కూలీలో చాలా మంది స్టార్ కాస్టింగ్ ఉన్నారు. ఇక్కడ ఓన్లీ బాలీవుడ్, టాలీవుడ్. అక్కడ టాలీవుడ్ గానీ, బాలీవుడ్ గానీ, మన ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ అందరు కూడా ఉన్నారు కదా. సో కొంచెం ఎక్కువ హైప్ కనిపిస్తుంది, ఆ సినిమా హిట్ కావచ్చు అనే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఎంత మల్టీ స్టార్డమ్ ఉన్నా కంటెంట్ ముఖ్యం. సో కంటెంట్ ముఖ్యం అంటే కంటెంట్ చూస్ చేసుకునే దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ పక్కాగా మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారని అందరి అభిప్రాయం. కూలీ అనేది తక్కువ మూవీ అని నేను చెప్పడం లేదు. కూలీ మూవీ కంటే వార్ 2 కే ఎక్కువ కలెక్షన్లు వస్తాయి, వార్ 2 కే ఎక్కువ మంది ప్రేక్షకులు ఆదరణ ఉంటది. అదే విధంగా వార్ 2 కొన్నంత ఉండకపోయినా దానికి కొంచెం అటు ఇటుగా కూలీకి కూడా ఉండే అవకాశం ఉంది.